స్తోత్రుడు యేసయ్యా. గత వారం నుండి వారం వరకు మీ సజీవమైన రెక్కలలో మమ్మల్ని కాచినందుకు వందనాలు. మీ దేవుని దయచేయండి. ఈ వాక్యం మా హృదయాల్లో నాటుకొని మేము ఫలించే ధన్యతను దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో వాక్య భాగము ఈరోజు స్థిరమైన నివాసము. ఏంటండి? స్థిరమైన నివాసము. కీర్తన భాగాలు మనం చదువుకున్నాం కాబట్టి అందులో చదువుకున్న భాగంలో 18వ శరణాన్ని చూసుకొని వాక్యంలోనికి మనం ముందుకి సాగిపోదాము. 18వ శరణములో ఆయన కృప యుగ యుగములు నిలిచెను, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమును నిలిచెను. అందుకే పిల్లరా, నేను తెలియజేసేది ఏంటంటే, పెద్దలు చేసిన పాపాలు మా పిల్లల పిల్లల తరతరాలు కూడా నిలిచి ఉంటుందని దైవ వాక్యము స్పష్టంగా తెలియచేయబడుతుంది. అందువలన మనం ఎలా ఉండాలంటే, ప్రభు సన్నిధిలో మనం వస్తూ విలాప వాక్యాలు తెలియచేసినట్లుగా రేయి మొదటి జామున లేచి మన బిడ్డల కొరకు మనము ఏం చేయాలండి? అంగలార్చాలి. బిడ్డలను మనము సహకరించకూడదు. ఎందులోనూ తప్పులో మనం ప్రోత్సహించకూడదు. వారిని దండించాలి, బుద్ధి చెప్పాలి. వాక్యము ద్వారా వారిని ఖండించాలి, బుద్ధి చెప్పమని వాక్యము తేట తెల్లగా తెలియచేయబడుతుంది. అప్పుడు మీ పిల్లలకు మీకు ఆయన ఆశీర్వాదము తరతరాలుగా ఉంటుందని దైవ వాక్యము స్పష్టంగా తెలియచేయబడుతుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్దామా? మహేందర్ పాల్. హల్లెలూయా. వెరీ గుడ్. ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే, స్థిరమైన నివాసము. మనం ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఇదే నాది స్థిరమైనది, ఈ భూమి స్థిరము, నా నివాసము స్థిరమైనది, నేను ఏసీలో ఉంటున్నాను, లేదంటే నేను ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోతున్నాను, బంగారం ఉంది, లేదంటే రకరకాల 7 అంతస్తులు మేడలు ఉన్నాయి అందాలతో, నేను ఇక్కడే స్టాండర్డ్ గా ఉండిపోతాను అనుకుంటాం. స్థిరమైన నివాసము ఇది కాదని దైవ వాక్యము మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. వాక్యాన్ని మనము పరిశీలిద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. మన ఏంటండి? ఈ లోకములు ఎలా చేద్దాం? చేతి పని కాక. ఏమా? ఈ గుడారము శిథిలమైపోతుంది అనమాట. ఎప్పటికైనా ఈ గుడారము శిథిలమైపోతుంది. ఎప్పటి నుండో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని రకరకాల రాజులు ఏంటి సింధు నాగరికత నుంచి చూసుకున్నట్లయితే నేటి దినం వరకు కూడా అనేక మంది రాజులు పరిపాలన చేశారు. వారు రచించిన గ్రంథాలు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా శిథిలమైపోయాయి. మన చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడేమంటున్నాడంటే, భూమి మీద నీ గుడారము శిథిలమైపోయినను. ఏంటి? మనం కట్టుకున్నది ఏనాటికైనా శిథిలమైపోతుంది. తాటాకులైనా, పెంకిటిలైనా, పునాదితో తీసి బిల్డింగ్ అయినా, రాతివైనా, ఏదైనా భూమి మీద ఇవన్నీ కూడా ఏమైపోతాయి? శిథిలమైపోతుంది. ఏమండి? శిథిలమైపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. భూమి మీద ఈ నివాసము శిథిలమైపోతుందంట. చేతి పని కాక, మనం కట్టింది కాకుండా, మనము కర్త
బాగా డెకరేషన్ చేసుకుంటాం గృహాన్ని. అది చూసి అమ్మా భలే కట్టుకున్నారండి వీళ్ళు, ఇదే రీతిగా నేను కట్టుకోవాలని అనుకుంటాం. ఎక్కడికైనా మనం పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు మంచి మంచి కంటి చూపుకు అందంగా కనిపించే రకరకాల ప్యాలెస్ కనపడుతూ ఉంటాయి. చాలా బాగుంది. మేము మైసూరు వెళ్ళాము, ఇలా చూస్తున్నాము. తర్వాత రకరకాలుగా మనం ఉంటున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యము ఏమని బోధిస్తుందంటే, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన గృహంలోనికి మనం వెళ్ళాలంటే అది ఎట్లాంటిదంటే, ప్రకటన గ్రంథంలో వజ్ర వైఢీరాలు రకరకాల వజ్రాలతో పునాది చేయబడిన ఆ పట్టణంలోనికి వెళ్ళాలని ప్రతి వారికి కూడా ఆశ కలిగి ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక వాక్యాన్ని మనము పరిశీలిద్దాం. చూద్దామా? చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అంతా చెప్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి మరలా దేవుని స్తుతిద్దామండి. అందరూ కూడా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఎక్కిదంటున్నాడు. మరి భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది కాబట్టి పరలోకంలో ఉన్న గుడారము స్థిరముగా ఉంటుంది కాబట్టి ఆ స్థిరమైన పట్టణంలోనికి నీవు నేను ప్రవేశించాలి అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, ఇక్కడ జీవవృక్షము గల, అంటే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఒక నది కలదు. ఆ నది ఇటువైపు అటువైపు ఏముంటుందండి? జీవవృక్ష చెట్లు ఉంటాయంట. అవి ప్రతి నెల ఫలాన్ని ఇస్తుందంట. అయ్యో ఆకులు వేళ్ళు వైద్యానికి పనికొస్తాయి. అలాంటి పట్టణంలోనికి, ఆ జీవవృక్షము గల పట్టణంలోనికి మనము ప్రవేశించాలంటే అంటున్నాడు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు అంటండి. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? మన వస్త్రాలు ఏం చేయాలా చెప్తాం. మన వస్త్రాలు ఏం చేయాలా? వస్త్రాలంటే ఏంటి అది కూడా మనం గమనిద్దాం. వస్త్రాలంటే ఏంటంటే వాక్యం ప్రకారము యోవేలు రాసిన గ్రంథము 752వ పేజీలో మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథము యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చివరిలో నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు. మన దేవుడు అంటే ఏంటండి? ప్రేమ, కరుణ, జాలి. 752 పేజీలో చూద్దాము. యోవేలు 52 53 52 ప్రాంతాల్లో మనకు కనపడుతుంది. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో అంటుంది, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యమును గలవాడంటండి. అంటే మన దేవుడని యెహోవా ప్రేమ, దయ, జాలి, సంతోషము ఇవన్నీ చూపించగల ఏకైక దేవుడు ఎవరంటే యెహోవాయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ చూపిస్తాడట. అందుకే మనం అందరూ కూడా ఎట్లా ఉండాలంటే ప్రేమ కలిగి మనం జీవించాలి. ప్రేమ లేని వాడు నా వాడు, ప్రేమ లేని వాడు నా వాడు. దేవుని స్తోత్రం చెప్తామా ఒకసారి? దేవుని స్తోత్రం చెప్తామా ఒకసారి? హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. ఒక్క మాట ఇక్కడ మనకి కనపడుతుంది. వాక్య భాగంలో ఏమని కనపడుతుందంటే ఆ కింద భాగాన్ని చూడండి ఒకసారి. కాదమ్మా, ఇక్కడ 13లో ఉంటుందంటే
చూడు కనుక మీ వస్త్రములు కాక ఏమన్నాడు మనం చదువుకున్న దాంట్లో కోరింటిలో అమ్మా మీ వస్త్రముల చేత ఉతక స్నానము చేయండి అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏంటంటే యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం అన్నాడంటే మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చింపుకోవాలండి? హృదయాన్ని మనము ఉతుక్కోవాలి, హృదయాన్ని మనము చింపుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి. వాక్యము ద్వారా ఉతక స్నానం చేయాలంటే హృదయాన్ని మనం ఏం చేసుకోవాలండి? ఉతుక్కోవాలి అన్నమాట. మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఏం చేయాలండి? ఉతక స్నానము చేయాలంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్లారిటీగా కనపడుతుంది. మరో వాక్యాన్ని చూద్దామా? ఎఫెసీయులు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో చక్కటి మాట మనకు కనబడుతుంది. చూద్దాం. అందులో చివరిలో వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? మన కొరకు వాక్యము ద్వారా పరిశుద్ధపరచడానికి తనకు తాను ఏమయ్యాడండి? తనకు తాను ఏమయ్యాడు? శిలువ మీద అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మన కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ చుట్టుపక్కల ఉన్నవారి కొరకు మన హృదయాన్ని చింపుకొని దేవుణ్ణి వేడుకుంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద అప్పగించుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి పని చేసిన తర్వాత ఆయన రక్తములో కడగబడి ఆయన రక్తములో మనము హృదయాన్ని ఉతక స్నానము చేసి కడుక్కున్న వారే ఆ పరిశుద్ధమైన పట్టణములోనికి, స్థిరమైన నివాసములోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు భూమి మీద ఈ పట్టణాలు స్థిరమైనవి కానే కాదంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్థిరమైన నివాసము పరలోకమునందు చేర్చబడ్డది కాబట్టి ఆయన దగ్గరకు నీవు నేను వెళ్ళాలనుకున్నట్లయితే వాక్యము ద్వారా మనము మన హృదయంలో వచ్చిన ప్రతి పాపములకు కూడా ఉతుక్కోవాలి. ప్రతి పాపాన్ని కూడా మన హృదయాన్ని వాక్యము ద్వారా కడుక్కున్నట్లయితే, అది తేటతనగా ఉండినట్లయితే వారే దేవుని సన్నిధికి వెళ్ళగలరండి. అందరూ చెప్పకూడదు. ఈ సమయంలో అందరూ చెప్పకూడదు. వారే దేవుని సన్నిధికి వెళ్ళగలరండి. దేవుని యొక్క వాక్యము తేటతనగా తెలియచేయబడుతుంది. జీవవృక్షము గల హక్కు గల వారే గుమ్మన గుండా ప్రవేశించాలంటే వాక్యము ద్వారా మనము ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్దాం. ఏం చేయాలి? మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎవరు శుద్ధి చేసుకుంటున్నారు? ఎవరు శుద్ధి చేసుకుంటే వారే ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి, ఆ జీవము కలిగిన పట్టణంలోనికి ప్రవేశించడానికి వారే హక్కుదారులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరో వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో దేవుడు దేనికి శిల్పయు నిర్మాణమై ఉన్నాడు చదువుతారా? దేనికి శిల్పియు నిర్మాణకుడైనున్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులు తండ్రి అయిన అబ్రహాము ఏ పట్టణం కొరకు ఎదురు చూసాడమ్మా? ఏ పట్టణం కొరకు? దేవుని యొక్క అది చేతి పని కాక దేవుడు చక్కగా మాట ద్వారా నిర్మించిన ఆ బంగారమైన పట్టణము కొరకు మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఆ పట్టణము కొరకు ఎదురు చూసేదంటండి. ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావు? ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశల కొరకు, కంటి చూపుతో కనిపించిన ప్రతి అందమైన వస్తువు కొరకు, అందమైన వస్త్రాల కొరకు,
అందమైన ఇంటి కొరకు, అందమైన శరీరము కొరకు వీటిలన్నిటిని ఆశించి మనం ఏమైపోతుంది, హృదయములో ఒక మచ్చను ఏర్పాటు చేసుకున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మచ్చను తీసివేసుకోవాలంటే నీలోను నాలోను వాక్యము ద్వారా ఉతక స్నానము చేత పరలోకంలోనికి, అది ఏ స్థలం అంట, మనోహరమైన స్థలం అంట. దాన్ని ఎవరు కూడా వర్ణించలేరంటే ఆ పట్టణాన్ని. ఒకసారి ఆ వాక్యం కూడా చూస్తాం, చూడండి. కీర్తనలు రాసిన 16వ కీర్తన 6వ శరణములో ఎవరైనా చదువుతారా? మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాచ్ఛమునకు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. మనోహరం అంటే చాలా మంది ఎప్పుడు లేని, చూడండి, ఒక వాటర్ ఫాల్స్ చూసామనుకోండి, ఏదైనా పట్టణంలోనికి వెళ్ళి మనము ఆ పట్టణంలో ఒక అందమైన గోల్కొండకి వెళ్ళాలనుకోండి, ఇదంతా రాతితో కట్టబడింది అంటామండి. బెంగళూరు దగ్గరికి మనం వెళ్ళి మైసూరు ప్యాలెస్ చూసామనుకోండి, చాలా అందముగా ఉన్నది అనుకుంటామండి. అట్లాగే వాటర్ ఫాల్స్ చూసామనుకోండి, చాలా నీట్ భలేపడుతుంది. ఇందులో మనం స్నానం చేస్తే బాగుంటుందని కడు రమ్యముగా కనపడుతుంది మన కంటికి. దీన్ని చూసి కీర్తనకారుడు మనోహరమైన స్థలములో నాకు పాలు పంపులు పంచు. ఆ మనోహరమైన స్థలం అంటే ఇంకా వర్ణించలేనిది. మనం చేతి పని చేస్తే అది వర్ణించగలం. ఏమన్నా అంతేనా? చేతి పని చేస్తే మనము వర్ణించగలం. చాలా ఎదుటి ఆడబిడ్డలు మరి చక్కటి ఇంటి ముందు ముగ్గు వేసారనుకోండి, చక్కగా డెకరేషన్ చేశారనుకోండి, అబ్బా చాలా బాగా చేసింది మీ అమ్మాయిని సంతోషపడతాం. దీనికంటే చేతి పని కాక దేవుని చేత నిర్మించబడిన ఆ మనోహరమైన స్థలములోనికి ఈ కీర్తనకారుడు చూసి, ఆ స్వప్నంలో చూసి ఆ మనోహరమైన స్థలాన్ని ఈ శరణము ద్వారా పాటతో ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడండి. ఆ మనోహరమైన స్థలముల్లో వేవేల దూతలతో ఆయన 4 కోట్ల కొలది సూర్యుని కంటే తేజోమయుడైన ఆ దేవుణ్ణి చూడడానికి మన కన్నులు కూడా చాలా వంచండి. దేవదూతలు కూడా చూడడానికి సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదంటే దేవదూతలు చూడడానికి కూడా అధికారము వారికి లేదనమాట. మనకే ఆ అధికారము కలదనమాట. అందుకని దేవదూతలకి రెక్కలు వస్తున్నాయి. మనం ఎవరి పోలికలో ఉన్నామో చెప్తారా? దేవుని పోలికల్లో మనము ఉన్నాము. మనము నరులను చేయదము మన పోలిక చెప్పునని వాక్యము సెలవిస్తుంది అనమాట. నీవు నేను దేవుని పోలిక కలిగి ఉన్నాము కాబట్టి దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటుంది? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవదూతకు 6 రెక్కలు ఉన్నట్లు దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. మనకి మన చేతులు ఉన్నాయి. ఈ చేతులతో ఆయన స్తుతించడానికి, కనులారా ఆయన చూడడానికి, దేవుడు చక్కని ప్రదేశంలోనికి, ఆ మనోహరమైన ప్రదేశంలోనికి నీవు నేను వెళ్ళాలి అనుకున్నట్లయితే వాక్యము ద్వారా నీ హృదయాన్ని ఏం చేయాలండి? వస్త్రములు కాక మన హృదయాలను చింపుకొని వాక్యము ద్వారా మనము ఏం చేయాలండి? నల్లగొచ్చుకొని వాక్యము ద్వారా కడుక్కుంటే హృదయము శుద్ధి చేసుకుంటాము. అందుకే అంటున్నాడు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అందరి చేతులు ఉన్నవారు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులట, వారు దేవుని చూస్తారట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని చూడాలని నీకు నాకు ఆశ కలిగి ఉన్నట్లయితే వాక్యం ద్వారా ఉదక స్నానము చేసుకున్నట్లయితే భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను స్థిరమైన పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి, ఆ స్వాచ్ఛంలోనికి వెళ్ళడానికి, అంటే స్టాండర్డ్ అయిన పట్టణంలోనికి ఇంకా మనల్ని కిందకి తులసి వేయడం అనేది ఉండదు. ఆ పట్టణంలో నీవు నేను కూడా సంతోషంతో మనం జీవిస్తామన్నమాట. జీవించాలంటే వాక్యాన్ని మనము పట్టుకొని, వాక్యము చేత పట్టుకొని, వాక్యము ద్వారా మనము మన చివరి దినాల వరకు కూడా నడిస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము మీరు చివరి వరకు నడిస్తే
జీవ కిరీటము నీకు అనుగ్రహించబడను. అందరూ చెప్పకూడదు. ఈ సమయంలో జీవ కిరీటాన్ని నువ్వు పొందాలనుకున్నట్లయితే, జీవంతో నువ్వు జీవించాలనుకున్నట్లయితే, ఆ జీవ కిరీటమును పొంది దేవుని యొక్క సజీవమైన లోకములో, బంగారమైన లోకములోనికి నువ్వు ప్రవేశించాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలనుకున్నట్లయితే, ఆయనతో నువ్వు జీవించాలనుకున్నట్లయితే ఒకే ఒక నిర్ణయం, దేవా నేను నీతో పాటు నేను ఉంటాను, దేవా నీతో పాటు నేను జీవిస్తానయ్యా, నీతో పాటు నేను స్తుతించడానికి, వేవేల దూతలతో నేను ఉండడానికి, నేను వారితో నిన్ను స్తుతించి నాయన కారణభూతుడుగా నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీవు నాతో నేను మాట్లాడవా ప్రభా? ఒకవేళ నా హృదయాన్ని ఇప్పుడే నేను చిప్పుకుంటున్నాను, ఇప్పుడే నాకు ఆ తలంపు దయచే ప్రభా. నాలో నా హృదయంలో ఏదైనా మచ్చ ఉండినట్లయితే అది వెంటనే ఈ వాక్యం ద్వారా చింపుకొని నీ సన్నిధిలో రావడానికి, ఆ సజీవమైన స్థలములోనికి, ఈ శిథిలమైన గుడారాన్ని విడిచిపెట్టి పరలోకములోనికి నేను రావడానికి నాకు దయచేసి నాకు ఆ సమయాన్ని అనుగ్రహించి ప్రభా అని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలయ్యా. వాక్యందాము, వాక్యానికి ఒక్కసారి ప్రార్థన చేద్దాం, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. దేవా నీవు నాతో మాట్లాడు ప్రభా, మీరు మాతో ఉండండి ప్రభా. ప్రతి వారు ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. దేవా నీ చిత్త మధ్య నా హృదయాన్ని జిప్పుకోవడానికి, నా హృదయం ఉతుక్కోవడానికి, నీ వాక్యము నాయన నేను చేత పట్టుకోవడానికి, నా చేతులు మలినమయ్యాయి ప్రభా. ఆ మలినాన్ని తీసుకోవాలంటే నీ వాక్యము ద్వారా నేను ఇదే సమయంలో నేను ఉతుక్కోవడానికి తండ్రి నాకు సమయం దయచే ప్రభా. నా తల్లి మారాలి ప్రభా, నా తల్లి మారాలి తండ్రి, నా భర్త మారాలి ప్రభా, నా భార్య మారాలి తండ్రి ప్రభా. ఈ లోకములో నేను ఉంటున్నానంటే అనేకమైన పాపముల ద్వారా నా హృదయము తండ్రి మలినమైపోయింది బాబు. నా హృదయాన్ని చెప్పుకోవడానికి, నీ వాక్యము చేత పట్టుకోవాలంటే నా